కరెక్ట్ అంటారా? రైట్ రాంగ్ అనేది ఏం లేదు ఇక్కడ. నాకు తెలిసి ఆటోనగర్ సూర్యలో నాదే డైలాగ్ ఉంటుంది, ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పే డిక్షనరీ ఏది లేదు ఇక్కడ. సో ఎవరిని మనం ఇల్లీగల్గా వారు నొప్పించకుండా మోసం చేయకుండా అనేది అలాంటి సక్సెస్ అయింది. వెరీ హ్యాపీ, చాలా చాలా హ్యాపీ. ఎస్పెషల్లీ నాకు రివ్యూస్ అన్ని వన్ మ్యాన్ షో అని రాస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ మనం ఉన్న స్టేజ్ నుంచి ఒక మెట్టు ఎదగడానికి హెల్ప్ అయింది అనమాట. ఇప్పుడు కార్తిక్ లాంటి క్యారెక్టర్స్ అనేవి ఇప్పుడున్న జనరేషన్లో చాలా ఎక్కువ మంది అయిపోయారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అలా ఉండదండి. అదొకటే ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏ రకంగా ఉంటాయి అంటే తీసినవన్నీ అన్ని నెక్స్ట్ చేసే 2 సినిమాలు అవుట్ అండ్ అవుట్ కామెడీ 2 చేస్తున్నారు. ఒకటేమో ఒక సోషల్ సెటైర్, సోషల్ సెటైర్ అంటారు అదే, అంటే మనకి సిస్టంలో ఉన్నటువంటి ఇబ్బందుల గురించి ఒక సినిమా చేస్తాం, ఎంటర్టైనింగ్ గానే బట్ ఒక సోషల్ సెటైర్. ఇంకోటి ఒక మలయాళం సినిమా స్టైల్లో ఒక లవ్ స్టోరీ చేస్తున్నాం. ఎంత సక్సెస్ వచ్చిందనేది క్వాంటిఫికేషన్ లేదు బ్రో. ముందు కన్నా బెటర్గా ఉన్నాయి. చేతిలో 4 సినిమాలు ఉన్నాయి దేవుడి దయ వల్ల, పేరెంట్స్ ఆడియన్స్ లవ్ చూపిస్తున్నారు కాబట్టి ముందు కన్నా అయితే బెటర్ సక్సెస్ వచ్చింది. ఈ సక్సెస్కి ఇంకా ఎంత స్పేస్ ఉందని. రెస్పెక్ట్ ఉండటం చాలా ఇంపార్టెంట్ యాక్టర్కి. ఏదో చేస్తాడులేరా అనే ఫీలింగ్ వేరు, రెస్పెక్ట్ఫుల్గానే వీడు యాక్చువల్లీ గుడ్ యాక్టర్, వీ షుడ్ ట్రై అండ్ ఎంకరేజ్ అనే ఫీలింగ్ ఏదైతే మీడియా నుంచి వస్తుందో అది చాలా ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. చాలా హ్యాపీగా ఉంది నాకు ఇవాళ, స్పెషల్లీ రిలీజ్ అయిన తర్వాత ఇవాళ మీడియాకి వచ్చింది కాబట్టి చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే 20 ఇయర్స్గా ఇండస్ట్రీలో స్ట్రగుల్ అవుతూ ఉన్నారు, బట్ ఇలాంటి క్యారెక్టర్ని పిక్ చేసుకునేటప్పుడు ఆలోచించారా? లైక్ ఇలానే యాక్సెప్ట్ చేస్తారా? ఓకే మనం పర్ఫార్మెన్స్ బేస్డ్ కాబట్టి యాక్సెప్ట్ చేద్దామని అనుకున్నారు. అంతే, ప్యూర్లీ నాకు ఉన్నటువంటి ఆకలి, నాలో ఉన్నటువంటి స్కిల్ని పరిపూర్ణంగా చూపించడానికి స్కోప్ నాకు దొరకట్లేదు అనేటువంటి బాధ ఉండాలి. సో బాధ అంటే అది ఆలోచన, అరే మనకి పర్ఫార్మెన్స్ చేసే స్కోప్ ఉన్న క్యారెక్టర్లు ఎందుకు రావట్లేదు అని ఆలోచించాలి. ఎప్పుడైతే దొరికిందో ఐ డోంట్ వాంట్ టు లీవ్ ఇట్. ఎవరు ఏమనుకున్నా నేను నా పర్ఫార్మెన్స్తో అయితే అది ప్రూవ్ ఇట్ అనే ఒక కాన్ఫిడెన్స్తో. అంటే నన్ను 20 ఇయర్స్గా ఇండస్ట్రీలో ఉన్నా సరే మ్యాక్సిమం ఈ 3 to 4 ఇయర్స్ నుంచి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ రావడం కానీ ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవడం కానీ స్టార్ట్ చేశారని చెప్పుకోవాలి. మీ మొహమాటమే దీనికి కారణం అని చెప్పుకోవచ్చా? మొహమాటమే కారణం. ఇట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్స్ అండి. నేను ఎక్కువ వెళ్ళి డైరెక్టర్లను ఇంకా కలిసి ఉంటుంటే ఐ హోప్ దిస్ హెల్ప్స్ అదర్ బడ్డింగ్ యాక్టర్స్. మనం వెళ్ళాలి, డైరెక్టర్లను కలవాలి. నాకు బ్లాక్ బస్టర్ కమర్షియల్ హిట్, ఒక 50 కోట్ల హిట్ నాకు వచ్చింది అనుకుందాం దేవుడి దయ వల్ల. అయినా కూడా నేను నెక్స్ట్ వెళ్ళి డైరెక్టర్లను కలవాలి. ఇప్పుడు కూడా మనం వీ షుడ్ కీప్ ఇన్ టచ్ విత్ పీపుల్ దట్ ఆర్ క్రియేటర్స్, అట్లీస్ట్ యాక్టర్స్కి అయితే. సో నాకు అన్ని రోజులు నేను అలా చేయకపోవటం నాదే మిస్టేక్, అదొక రీజన్ అయి ఉండొచ్చు. రెండు ఎప్పుడైతే నా అంతటికి నేను ఒక బ్రేక్ త్రూ నాకు కావాలని నేను సైకి నా అంతటికి నేను చేసుకున్నాను. థింగ్స్ చేంజ్, పీపుల్ మన మీద ఉండే పర్స్పెక్టివ్ చేంజ్ అయ్యారు. అరే ఈ పిల్లాడు ఈ కెన్ డూ, సినిమాని మోస్తాడు అనేటువంటి ఫీలింగ్ ఎక్కువ సినిమాలు రావడం కూడా జరుగుతుంది. సో మొహమాటం ఒక కారణం అవ్వచ్చు రాకపోవడానికి. 2 నేను ఆ బ్రేక్ త్రూ తీసుకోవడానికి స్టెప్స్ తీసుకోకపోవడం అంతకుముందు ఒక కారణం అవ్వచ్చు. బెస్ట్ కాంప్లిమెంట్ నాకు బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఎవ్రీ సింగిల్ రివ్యూ దట్ రోట్ అబౌట్ అగ్లీ స్టోరీ, ఒక 90% సూపర్ రివ్యూస్ పడ్డాయి. ఒక 10% సినిమా గురించి ఒకవేళ నెగిటివ్గా వచ్చినా కూడా అందులో కూడా 100 out of 100 రివ్యూస్లో నా గురించి చాలా 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 బాగా రాశారు. అసలు అన్బిలీవబుల్లీ గుడ్గా రాశారు. నందు డిడ్ అ గ్రేట్ జాబ్ కూడా రాయలేదు. అసలు ఏంటి ఆడ యాక్టింగ్ ఏంటి, ఆడేంటి, వావ్ వాట్ అ టాలెంట్ అని నన్ను ఎంకరేజింగ్గా రాశారు. అలా రాసిన ప్రతి రివ్యూ ఇస్ అ స్పెషల్ కాంప్లిమెంట్. అంటే ఒక క్యారెక్టర్ని పోషిస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అంత నెగిటివిటీ తీసుకున్నారు మీ క్యారెక్టర్ నుంచి అంటే అక్కడే ఒక హైప్ వచ్చేసింది మీ క్యారెక్టర్కి, మీ పర్ఫార్మెన్స్కి, రైట్? స్టోరీ నుంచి ఇలా నెగిటివ్ కాంప్లిమెంట్ కావచ్చు, ఇలా ఫేస్ చేసే అమ్మాయిలకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇలాంటి వాళ్ళని అసలు ఫేస్ చేయకూడదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ చేస్తున్నారు అంటే దాని నుంచి బయటికి ఎలా రావాలనేది వన్ షుడ్ టేక్ అ స్టెప్. ఇలాంటి వాళ్ళతో మాత్రం మనం అడ్జస్ట్ అయ్యి వాళ్ళు మారుతారు అనుకోకూడదు. మారరు. వీడు మారాడుగా క్లైమాక్స్లో కూడా, స్పెషల్లీ కార్తీక్. రియల్ లైఫ్లో నెగిటివ్స్ అందరిలో ఉంటాయి. కొంచెం మాట్లాడుకోవాలి, కమ్యూనికేషన్ ఉండాలి, రిలేషన్షిప్లో గివ్ అండ్ టేక్ ఉండాలి. నీకు నచ్చనివి నాకు నచ్చనివి ఒక బ్యాలెన్స్ చేసుకుని రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ అసలు అవతలవాడు వినట్లే, మనమే అన్నిటికీ మారిపోవాలి అంటే అది అవతలవాడు చెప్పేది రైట్ కూడా కాదు, అది చాలా రాంగ్. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మాత్రం బయటకు వచ్చారు.
అంటే మీరు ఏమంటారంటే నేను కూడా ఈ మధ్య కాలమే దాని గురించి నేను తెలుసుకున్నాను. అది డెమోగ్రఫిక్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కాదు, దాన్ని ఏదో అంటారు. అంటే ఒక్కొక్క రీజియన్కి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ అంటే వాళ్ళ ఎమోషన్స్ అలా ఉంటాయి, వాళ్ళ రూటెడ్నెస్ అలా ఉంటుంది. వాళ్ళ రూటెడ్ సినిమాలు రూటెడ్గా చెప్తుంటే, ఇప్పుడు చెన్నైలో మొదటి ముందు సాంబార్తో తిన్నారనుకోండి, మనం 3వ ఐటమ్ కింద సాంబార్ తింటాం. ఫస్ట్ పప్పు కూర, తర్వాత పచ్చడి, ఆ తర్వాత సాంబార్ తింటాం. వాళ్ళు మొదట సాంబార్ తింటారు. అలాగే సినిమాలు నచ్చే విధానం, చూసే విధానం కూడా వాళ్ళు కమర్షియల్ సినిమాలు చూసినప్పటికీ వాళ్ళ రూటెడ్ కథల్ని వాళ్ళు ఒకలాగా వాళ్ళు అది స్లోగా ఉన్న ఏదన్నా దాన్ని ఇష్టపడి చూస్తారు. మన ఎక్స్పీరియన్స్ ఆఫ్ వాచింగ్ థింగ్స్ మన ఎక్స్పీరియన్స్ డిఫరెంట్. మనం కమర్షియల్ సినిమాలను ఎక్కువ ఇష్టపడతాం, తెలుగు ఆడియన్స్ మన కలర్స్ బ్యూటీ మనకి ఇలా ఇష్టపడతాం. సో మన ఆడియన్స్ అందులో తప్పైతే 100%. మలయాళం సినిమాలో మనం ఇక్కడ తీస్తే చూడరు మరి అంత ఈజీగా. తెలుగు సినిమాలాగే కావాలి ఆడియన్స్కి. మలయాళం సినిమా వచ్చినప్పుడు దాన్ని ఎంకరేజ్ చేస్తాం, దాన్ని మలయాళం సినిమా కింద చూస్తాం, దాన్ని తెలుగు సినిమా కింద మనమే మలయాళం యాక్టర్స్ అని చూస్తాం. సో అంతే.